ఆ నియోజకవర్గం 10 ఏళ్ల పాటు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. గత ప్రభుత్వం పలు కొత్త పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించింది. ఆ నియోజకవర్గం మొన్నటి వరకు కారు పార్టీకి కంచుకోట. అలాంటి కోట అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీటలు వారుతోంది. ఆ పార్టీ నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కారు ఖాళీ అవుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిగ్ షాట్ ఎవరు? కేడర్ వలస పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపనుందా? బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో కారు పార్టీ ఖాళీ అవుతోంది. క్యాడర్ లీడర్ అనే తేడా లేకుండా అందరూ హ్యాండ్ ఇస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల పరాభవం నుంచి తేరుకుని పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోవాలని చూస్తున్న గులాబీ పార్టీ అధినేత ప్రయత్నాలు ఫలించడం లేదు. సొంత నియోజకవర్గంలోని కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ కేడర్ కు బీఆర్ఎస్ నాయకత్వంపై విశ్వాసం సడలిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో రోజుకో నేత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. అభివృద్ధిలో రోల్ మోడల్ గా గజ్వేల్ ను తీర్చిదిద్దే క్రమంలో అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరటంతో గజ్వేల్లో ప్రతిపక్షం అనేది కనిపించకుండా చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. కారు పార్టీ నాయకులను కాంగ్రెస్ లోకి లాగేస్తున్నారు. ఇప్పటికే కొండపాక, కుకునూరుపల్లి మండలాల నుంచి ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు హస్తం పార్టీ గూటికి చేరారు. అలాగే గజ్వేల్, ములుగు, వర్కల్, జగదేవ్పూర్ మండలాల గులాబీ క్యాడర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నీ కారు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. వలసలతో గజ్వేల్ బీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసినట్టు ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంది. కానీ క్యాడర్ను మాత్రం నిలుపుకోలేకపోతోంది. ఇదే నియోజకవర్గంలోని కొండపాకకు చెందిన డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఉద్యమకారుడు ముడుపు భూమిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవటం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అలాగే పార్టీ కీలక నేత ఎలక్షన్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ములుగు మండలం నుంచి సయ్యద్ సలీంతో పాటు ఇతర నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాలతో అసలు గజ్వేల్ బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెదక్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతల వలసలతో క్యాడర్ టెన్షన్ పడుతోంది. ఈ లోక్సభ స్థానంలో గెలిచే ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే గజ్వేల్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తోందని క్యాడర్ సంబరపడుతోంది. వలసలను నియంత్రించేందుకు కారు పార్టీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.